నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను మీ రేడియో రాంబాబుని. ఇవాళ దాసరి నారాయణరావు గారు, అలాగే రాఘవేంద్రరావు గారు వీళ్ళిద్దరూ కూడా తెలుగు సినిమాలో ఎవరి చరిత్ర, ఎవరి రికార్డు వారికున్నాయి కదా! ఒక పోలిక ఏమిటంటే ఇద్దరు కూడా మే నెలలో జన్మించారు. ఇద్దరు కూడా ఒకే సంవత్సరంలో జన్మించారు. ఇవాళ వీళ్ళిద్దరూ ప్యారలల్‌గా బహుశా మరే ఇతర భాషలోనూ ఇద్దరు దర్శకులు ప్యారలల్‌గా తమ కెరీర్‌ని సాగించడం మనకు కనిపించిందేమో అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చూద్దాం. వాళ్ళిద్దరి చిత్రాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దాసరి నారాయణరావు గారు సీనియరా? కాదు. యాక్చువల్‌గా దాసరి నారాయణరావు గారు 1970, 71 ప్రాంతంలో ఆయన కొన్ని సినిమాలకు మాటలు రాశారు. అంతకుముందు 10, 15 చిత్రాలకు గోస్ట్ రైటర్‌గా పనిచేశారు. కొన్ని సినిమాలకు అసోసియేట్‌గా పనిచేశారు. ప్రధానంగా ఆయన పేరు ఎక్కడి నుంచి అంటే 'జగత్ కిలాడీలు', 'జగత్ జట్టీలు', 'మహమ్మద్ బిన్ తుగ్లక్', 'ఒకే కుటుంబం' ఈ చిత్రాల నుంచి ఆయన తెలియటం మొదలుపెట్టారు. 'హంతకులు దేవాంతకులు' చిత్రానికి మాటలు రాశారు. 'జగత్ కిలాడీలకి' మాటలు రాశారు. అలాగే 'ఒకే కుటుంబానికి' పనిచేశారు. అయితే ఇలా పనిచేసిన దాసరి నారాయణరావు గారు ఆయన నేపథ్యం మనం చూస్తే ఎక్కడో పాలకొల్లు చాలా దూరంగా చిన్న 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 కుటుంబం కాదు కానీ అంటే ఒక చిన్న ఊరు నుంచి మద్రాసు వచ్చారు. ఆయన ప్రధానంగా చిన్నప్పటి నుంచి కూడా ఈ స్టేజ్ నాటకాలు రాయటం, ప్రదర్శించడం వీటి మీద మక్కువ ఉన్నటువంటి వ్యక్తి. అదే మనం రాఘవేంద్రరావు గారు చూస్తే రాఘవేంద్రరావు గారు ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఒక తండ్రి గారు కేఎస్ ప్రకాశ్‌రావు గారు ఆయన ప్రసిద్ధ దర్శకులు. ఆయన విచిత్రంగా 1960లోనే 'వాగ్దానం' చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సినిమాకి ఆత్రేయ గారు డైరెక్షన్ చేశారు. ఈయన అసోసియేట్‌గా మనకు కనిపిస్తుంది టైటిల్స్‌లో క్లియర్‌గా. ఆ తర్వాత ఆయన కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర చాలా కాలం పనిచేశారు. నిజానికి ఆయన మొదటి చిత్రం చేసేటప్పటికి అంటే 21 నుంచి 75 వరకు కూడా ఆయన సొంత దర్శకత్వం చేయలేదు. సొంత దర్శకత్వం ఆయన చేసింది బాబు చిత్రంతో, శోభన్ బాబు గారి చిత్రం బాబుతోటి ఆయన తొలిసారిగా దర్శకుడయ్యారు. అదే మనం దాసరి నారాయణరావు గారు చూస్తే నారాయణరావు గారు ఈ 70, 71లో ఈ 'మహమ్మద్ బిన్ తుగ్లక్' మాటలు రాయటం ఇవన్నీ దగ్గర నుంచి ఆయన 73కి 'తాతా మనవడు' సినిమాతోటి డైరెక్టర్ అయ్యారు. 'తాతా మనవడు' మీకు తెలుసు రాఘవ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన రావటమే ఒక ఫోర్స్‌ఫుల్ ఒక సునామీ లాగా వచ్చారు. ఎందుకంటే 73వ సంవత్సరం అప్పటికి జై ఆంధ్ర మూవ్‌మెంట్ ఉద్యమం అప్పుడు కొంచెం శాంతిస్తుంది. ఆ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. అప్పుడే విచిత్రం ఏంటంటే 'తాతా మనవడు' సినిమా 2 పెద్ద సినిమాల మధ్య పొజిషన్ చేశారు. ఒక 2 వారాల ముందు 'బంగారు బాబు' సినిమా వచ్చింది. ఇంకో 2 వారాల తర్వాత 'దేశోద్ధరకులు' సినిమా వచ్చింది. ఈ మధ్యలో 'తాతా మనవడు' వచ్చి 'బంగారు బాబు', 'దేశోద్ధరకుడు' ఈ 2 సినిమాల్ని మించి హిట్ అయినటువంటి సినిమా 'తాతా మనవడు'. అలా దాసరి నారాయణరావు గారు రావటమే ఒక ఒక ఫైర్ బ్రాండ్‌లో వచ్చారు. అదే మనం శోభన్ బాబు గారి సినిమా 'బాబు' చూసినట్లయితే అది కూడా 75 మేలో వచ్చింది. 75 మే 2 వచ్చింది. ఆ తర్వాత 2 వారాల తర్వాత 'జీవన జ్యోతి' సినిమా వచ్చింది. అది శోభన్ బాబు గారి సినిమా. అందులోనూ శోభన్ బాబు వారసి హీరోయిన్లు, బాబులోను శోభన్ బాబు వారసి హీరోయిన్లు. అక్కడ విశ్వనాథ్ గారి దర్శకుడు. ఆ సినిమా ప్రభావం ఈ సినిమా మీద పడి బాబు ఒక జస్ట్ యావరేజ్ టు అబవ్ యావరేజ్‌గా నిలిచింది. తర్వాత ఆయన ఇంకో సినిమా కూడా 'రాజా' అనేటువంటి సినిమా చేశారు. అది పెద్ద ఆడలేదు కానీ రాఘవేంద్రరావు గారు 76లో అనుకుంటా 'జ్యోతి', 'కల్పన', 'ఆమె కథ', 'ప్రేమలేఖలు' ఈ 76, 77 సంవత్సరాల్లో చిన్న చిత్రాలు చేశారు. చిన్న చిత్రాల దర్శకుడిగా ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. నాకు బాగా గుర్తు. అప్పుడు నేను ఐ థింక్ ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో. అదే మీరు దాసరి నారాయణరావు గారు మనం చూసినట్లయితే దాసరి నారాయణరావు గారు 73లో ప్రతాప్ ఆర్ట్స్ వారి 'తాతా మనవడు' వచ్చిన తర్వాత 'సంసారం సాగరం' వచ్చింది. తర్వాత ఆయన 75లోనే 'స్వర్గం నరకం' అనేటువంటి కొత్త కొత్త నటీనటులతోటి ఆయన సినిమా తీశారు కదా! మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో ఆయన ఆచార్య పాత్ర కూడా వేశారు. మురళీమోహన్, మోహన్ బాబు వీళ్ళని పరిచయం చేశారు. తర్వాత వాళ్ళిద్దరు బ్రహ్మాండమైన స్టార్స్‌గా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆ సినిమా 'స్వర్గం నరకం' ఆయన హిందీలో కూడా తీశారనుకోండి. అయితే 75లోనే 'స్వర్గం నరకంతో' బ్రహ్మాండమైనటువంటి మరో 73 నుంచి 75లో కొత్త వాళ్ళతో తీసి ఇంకో రికార్డ్ సృష్టించారు. తర్వాత ఆయన 'ముద్దబంతి పువ్వు', 'పాడబోయి భారతీయుడా', 'తిరుపతి' ఇట్లాంటి 'ఎవరికి వారే యమునా తీరే' ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలు చేస్తూ వచ్చారు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన తర్వాత ఆయనకి మంచి బ్రేక్‌ని మళ్ళీ 75లోనే ఆయన శోభన్ బాబు గారితో బలిపీఠం చేశారు.
బలిపీఠం రంగనాయకం గారి నవల చిత్రాన్ని బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు. ఆ సినిమా కూడా బాగా ఆడింది, మంచి పాటలు కూడా ఉన్నాయి. సో ఈ ఈ 75, 77 వరకు వీళ్ళిద్దరి జర్నీ ఒకలా ఉంటే 77లో అడవిరాముడు చిత్రంతో రాఘవేంద్రరావు గారి జర్నీ డైరెక్షన్ మారిపోయింది. ఆయన చిన్న సినిమాల నుంచి ఒక పెద్ద సినిమాలకి కమర్షియల్ ఫార్మాట్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారు మనకి కనిపిస్తారు. సో తర్వాత రాఘవేంద్రరావు గారి జర్నీ అంతా మన రామారావు గారితో అడవిరాముడు, వేటగాడు, తర్వాత మన జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, ఇట్లా వరుసగా ఆయన చేసుకుంటూ వచ్చేసారు. డ్రైవర్ కూడా ఉంది. ఇంకో పక్కన దాసనారాయణరావు గారు ఏం చేశారంటే ఆయనకి కూడా 76లోనే ఆదిత్య బ్యానర్ మీద ఎన్టీ రామారావు గారితో చిత్రం చేశారు. అది మనుషులంతా ఒకటి చేశారు. తర్వాత ఈ 70 తర్వాత సోహన్ బాబు గారి తర్వాత రామారావు గారు చిత్రం చేశారు. 78 దగ్గర నుంచి శ్రీవారి ముచ్చట్లు, ఏడంతస్తుల మేడ, బుచ్చిబాబు, ఇట్లా నాగేశ్వరరావు గారితో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అంటే స్లోగా ఇద్దరు కూడా బిగ్ లీగ్ అంటాం కదా, అట్లు నాగేశ్వరరావు గారితోనేమో ఎక్కువ దాసనారాయణరావు గారు చేసేవారు, రామారావు గారితోనేమో రాఘవేంద్రరావు గారు చేసేవారు. సో ఈ సమయంలో 77లో ఈయనకు బ్రేక్ ఇస్తే ఆయన మనుషులంతా ఒకటే మరొక హిట్ చిత్రంగా ఆయనకి మారింది. ఆల్మోస్ట్ 80కి వచ్చేప్పటికి దాసనారాయణరావు గారు కూడా ఒక సర్దార్ పాపారాయుడు లాంటి ఒక బ్రహ్మాండమైన సినిమాని ఎన్టీ రామారావు గారికి హిట్ సినిమా ఇచ్చారు. తర్వాత 81 వచ్చేటప్పటికి సరే అక్కినేనికి ఆ సమయంలో ముఖ్యంగా ఆయన కెరీర్ కొంచెం ఒడిదుడుకుల్లో పడిందనండి, లేదంటే కొంచెం ఫేడ్ అవుట్ అవుతుంది అనేటువంటి సందర్భంలో ఒక తిరుగులేని హిట్, ఒక మూవీ ఆఫ్ ది ఇయర్, ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ ఏదైనా చెప్పండి, ప్రేమాభిషేకం. బహుశా ఆ సినిమాకి ఉన్నటువంటి రజతోత్సవ కేంద్రాలు, అలాగే 2 సంవత్సరం పైగా ఆడటం, 500 రోజులు పైగా ఆడటం, ఇట్లా అనేక రికార్డ్స్ సొంతం చేసుకున్న సినిమాగా ప్రేమాభిషేకం ఆయన అక్కినేనికి ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారికి ఆయన మళ్ళీ ఒక బొబ్బిలిపులి ఇచ్చారు 82లో. బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి కొంచెం తేడాతో, జస్టిస్ చౌదరి మే 28 వచ్చింది, రాఘవేంద్రరావు గారు చేశారు. బొబ్బిలిపులి ఆల్మోస్ట్ ఒక నెలన్నర గ్యాప్లో జూలై 9, 14 ఈ తేదీల్లో బొబ్బిలిపులి వచ్చింది. జస్టిస్ చౌదరి దాటి బొబ్బిలిపులి ఇంకా ముందుకు వెళ్ళింది. ఎన్టీ రామారావు గారు నిజంగా ఒక పొలిటికల్ కెరీర్కి బ్రహ్మాండమైనటువంటి ఒక స్టెప్పింగ్ స్టోన్, లేదంటే ఒక మైల్ స్టోన్లా ఆ సినిమా పనికొచ్చింది. అంటే ఇద్దరు కూడా కమర్షియల్ దర్శకులుగా ఎవరి బాణి వాళ్ళదైనా రాఘవేంద్రరావు గారికి నారాయణరావు గారికి తేడా ఏమిటి అని ఎవరైనా అడిగితే, రాఘవేంద్రరావు గారికి ఎలా ఉండేదంటే ఆయనకి ఒక సెట్ ఫామ్లా ఒక ఇది ఉండేది. అంటే హీరో, విలను, 3 ఫైట్లు, ఈ హీరోయిన్తో మంచి పాటలు, వీటితో పాటు ఆయన కామెడీ కూడా జాగ్రత్తగా ఉండేట్టు. ఆ రోజుల్లో ఆయన ఒక టీంలా ఉండేవాళ్ళు. అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, రావు గోపాలరావు, అప్పుడప్పుడు మోహన్ బాబు కూడా ఆయన కలుస్తూ ఉండేవాడు. అలాగే ఆయన రైటర్స్ మనం చూసినట్లయితే తొలి రోజుల్లో ఆయనకి ఎక్కువగా జంజాల గారు రాశారు. తర్వాత చాలా కాలమైన సత్యానంద్ గారితో ట్రావెల్ చేశారు. తర్వాత మధ్యలో ఆయన పరుచూరి బ్రదర్స్ తోటి కూడా చాలా చిత్రాలు చేశారు. ఇది అంటే రాఘవేంద్రరావు గారికి ఏంటంటే రచయితలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అది రాఘవేంద్రరావు గారు. ఆయన మనందరూ తెలుసు, సరే పాటలు బాగా పిక్చరైజ్ చేస్తారని. అట్ ది సేమ్ టైం రాఘవేంద్రరావు గారి మీద ఒక విమర్శ ఏమిటంటే ఆయన పాటలు తీసేటప్పుడు అసభ్యంగా తీస్తారు, హీరోయిన్లను అంగాంగ ప్రదర్శన చేయిస్తారు. సో చాలామంది అది ఒక ఆర్టిస్టిక్ ఇది అని చెప్పి అంటారు, కానీ నచ్చడం. ఇప్పటి తరం వాడితే డెఫినెట్గా వాళ్ళు హీరోయిన్లను అలా చూపించడానికి ఎవరు ఒప్పుకోరు. ఇది రాఘవేంద్రరావు గారి స్టైల్. కానీ ఆయన సెంటిమెంట్ సీన్స్ బాగా తీస్తారు. ముఖ్యంగా మనకి జస్టిస్ చౌదరి అనుకుంటా శ్రీలక్ష్మి పెళ్లికి చిరులో పోయి కట్నం అద్భుతంగా ఉంటుంది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ పోరాటంలో అనేటువంటి పాట జస్టిస్ చౌదరి పాట, కానీ ఈ కొన్ని పాటలు ఆయనవి బ్రహ్మాండంగా ఉంటాయి. పాటలు తీయటం అంటే డ్యూయెట్లే కాదు, ఆయన గ్రూప్ సాంగ్స్ కానీ అలాంటి పాటలు కూడా చక్కగా తీస్తారు. మెయిన్గా సెంటిమెంట్స్ని బాధిస్తారు. దాసనారాయణరావు గారు మనం చూసినట్లయితే ఆయన సినిమాలన్నీ కూడా చాలా వరకు కూడా ఒక డౌన్ ట్రాడెన్ థీమ్స్, లేదంటే హీరోయిన్ సెంట్రిక్గా థీమ్స్ ఉంటాయి. అలాగే సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా హీరో ఉంటాడు. ఇలా ఇద్దరివి కాంట్రాస్టింగ్ పార్ట్స్, కానీ ఇద్దరు కమర్షియల్ సినిమా టైప్ నుంచి చేస్తారు. బట్ దాసనారాయణరావు గారు నా ఉద్దేశం ప్రేమాభిషేకం అనేది ఒక ప్రేమ కథ. అంటే ఆయన మళ్ళీ గమ్మత్తుగా దేవదాసు మళ్ళీ పుట్టాడు అని చెప్పి ఒక దేవదాసు సీక్వెల్గా తీసి కూడా
దాసరి నారాయణరావు గారు. అంటే ఆయన నాకు అనిపించింది అంటే రాఘవేంద్రరావు గారికి ఎక్స్పెరిమెంట్ తక్కువ, నారాయణరావు గారు ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేస్తారు. ఆయన దేవదాస్ మళ్ళీ పుట్టినటువంటి ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా కష్టం కదా, ఎవరు చేసి ఉండరు. అప్పుడు లక్కీగా సావిత్రి గారు కూడా జీవించి ఉండటం వలన ఆయన వెంటనే ఆ కథ నలుపుని తీశారు. సరే అది ఎంత మాత్రం ఆడింది అనేది మనం పక్కన పెట్టేస్తే, ఆయన ఆ థాట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనకి ఆయన జీవితమే ఒక నాటకం అని చెప్పని నా చిన్నప్పుడు ఇప్పుడు కరీంనగర్లో చూసిన సినిమా. సో అప్పుడు అంటే బ్రాహ్మణ కుటుంబంలో ఉండేటువంటి కొన్ని అనాచారాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో చూపించినటువంటి గుర్తు నాకు ఉంది. ఆయన అట్లా తర్వాత ఆయన శివరంజని సినిమా చూసిన, విచిత్రంగా సీతామహాలక్ష్మి వచ్చింది, శివరంజని వచ్చింది, ఇద్దరు కూడా ఒక సామాన్యురాలు సినిమా నటైతే ఎలా ఉంటుందనే దాన్ని ఆయన సీతామహాలక్ష్మి తీశారు, ఈయన శివరంజని తీశారు. రెండు సినిమాలు హిట్ అయినది వేరే విషయం. అలాగే మేఘ సందేశం అనేటువంటి ఆ మ్యూజికల్ హిట్ తీశారు మన నారాయణరావు గారు. అట్లాంటివన్నీ ఆయన తీస్తే రాఘవేంద్రరావు గారు ఏం చేశారు, ఆయన అన్నమయ్య తీశారు, రావదాస్ తీశారు, షిరిడి సాయి మాచి తీశారు. సరే పాండురంగడు తీశారు కానీ పాండురంగడికి మంచి పేరు రాలేదు. సో అలా అనిపిస్తుంది. అంటే ఎవరి పాత్ర వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది. ఇంకొకటి నాకు అనిపించింది అంటే రాఘవేంద్రరావు గారు సపోజ్ ఆయన వెంకటేష్ లాంచ్ చేశారు, మహేష్ బాబుని లాంచ్ చేశారు, అల్లు అర్జున్ లాంచ్ చేశారు. వేరేస్ దాసరి నారాయణరావు గారు ఆయన డైరెక్టర్లకి చాలా లైఫ్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు కూడా 5-6 షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఆయన అంత బిజీగా ఉండేవాళ్ళు. ఒక సెట్లో షూటింగ్ జరుగుతుంటే ఇంకో పక్కన కథా రచనలు చెప్పేవాళ్ళు. ఆయన నేరేషన్ ఇస్తే క్యాసెట్లో రికార్డ్ చేసుకునేవాళ్ళు అసిస్టెంట్స్, తర్వాత దాన్ని ఆన్ పేపర్ పెట్టేవాళ్ళని. ఆయన అసిస్టెంట్స్ కదా చాలామంది, ఎంతమంది వచ్చారు, కోడిరామకృష్ణ వచ్చారు ఆయన, అలాగే రేలంగి నరసింహారావు, నందం హరిశ్చంద్రరావు, ఇట్లా బోర్డు మంది డైరెక్టర్స్. రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు ఆయన ఇంతమంది వీళ్ళని తీసుకురాగలిగారు. అలాగే ఆయన స్వతహాగా రచయిత అవటం వలన ఆయన మాటలు రాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తాండ్ర పాపారాయుడు సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఆడలేదు కానీ దానికి కొండవీటి వెంకట కవి చేత రాయించారు. సో దానికి ఐ థింక్ నంది అవార్డు, ఫిలింఫేర్ ఒక అవార్డు ఆయన మాటల రచయితకు వచ్చింది. అంటే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ వేరు. ఆయన కొండవీటి వెంకట కవి చేత తాండ్ర పాపారాయుడు డైలాగ్స్ రాయించడం కానీ, అలాగే ఒసే రాములమ్మ అనేటువంటి ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అందులో ఆయన రాఘవేంద్రరావు గారు యాక్షన్ కెమెరా వెనకే. దాసరి నారాయణరావు గారు ఆయన మంచి నటులు కూడా. ఆయన స్వర్గం నరకం ఆచార్య పాత్ర దగ్గర నుంచి తర్వాత దీపారాధన అనే సినిమాలో గమ్మత్తైన రోలు వేస్తారు. అదే ఎన్నో సినిమాలు కదా, ఎమ్మెల్యే ఏడుకొండలు, లేకపోతే కానిస్టేబుల్, ఒకటి ఎమ్మెల్యే ఏడుకొండలు, లంచావతారం, ఇట్లాంటి అనేక సినిమాల్లో ఆయన పాత్రలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆయన ఆర్ నారాయణమూర్తితోటి ఆయన ఒరే రిక్షా అనేటువంటి సినిమా తీశారు. నీ పాదం మీద పుట్టుమచ్చలు అవుతానటువంటి గద్దరపాటిని తీసుకున్నారు. అంటే దాసరి నారాయణరావు గారిలో సమాజం చైతన్యం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూపించాలి అనేటువంటి ఆ తాపత్రయం చాలా ఉండేది. విచిత్రంగా ఈయన మనకి రాఘవేంద్రరావు గారు అక్కినేనికి ఎక్కువ హిట్స్ ఇవ్వలేకపోయారు. అలాగే దాసరి నారాయణరావు గారు కృష్ణ గారితో రాధమ్మ పెళ్లి తీశారు, బండాడు గుండమ్మ తీశారు, కృష్ణార్జున్ అనేటువంటి ఒక సోమన్ బాబుతో కలిసి మల్టీ స్టార్ తీశారు. అంటే అంత గొప్ప బ్రేక్ ఇవ్వలేకపోయారు. అలాగే ఆయన 100వ చిత్రం లంకేశ్వరుడు చిరంజీవి తీశారు, అది కూడా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది దాసరి నారాయణరావు గారు. అలాగే రాఘవేంద్రరావు అక్కినేనికి మంచి హిట్ ఇవ్వలేకపోయారు. కృష్ణరాజు చూసినట్లయితే ఈయన కటకడాల రుద్రయ్య, రంగూన్ రోడి, సీతారాములు ఇట్లాంటి సినిమాలు ఇచ్చారు. ఆయనేమో బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం, అమరదీపం లాంటి సినిమాలు ఆయన ఇచ్చారు. సోహన్ బాబు గారికి ముఖ్యంగా దాసరి నారాయణరావు గారు గోరింటాకి ఇచ్చారు, బలిపీఠం ఇచ్చారు, తర్వాత దీపారాధన, స్వయంవరం, ఇట్లా అన్ని సినిమాలు చెప్పట్లేదు, కొన్ని సినిమాలు. అదే కృష్ణ గారికి మళ్ళీ రాఘవేంద్రరావు గారు చూసినట్టయితే మనం అగ్నిపర్వతం, వజ్రాయుధం, శక్తి, ఊరికి మనగాడు ఇట్లాంటి హిట్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఒక ఇద్దరు కమర్షియల్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరిని పరిశీలించినప్పుడు నాకు నిజంగా జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి పక్కపక్కన చూసినప్పుడు చాలామంది బొబ్బిలి పులి హిట్ అయింది, బ్రహ్మాండంగా కోర్సెస్ బాగున్నాయని చెప్పారు. కానీ ఒక సినిమాగా చూసినప్పుడు నేను జస్టిస్ చౌదరి ఎక్కువ కనెక్ట్ అయ్యాను. దేనికంటే అందులో చౌదరి పాత్ర, అందులో ఒక క్షోభ, తండ్రిలో ఉండేటువంటి క్షోభ, అలాగే ఒక మోగ కూతురికి అన్యాయం జరుగుతున్నప్పుడు కానీ, సమాజంలో ఒక జడ్జిగా తను చేయవలసిన దాన్ని చేయనివ్వపోయినప్పుడు ప్రతిఘటన కానీ, అవన్నీ మనకి ఎక్కువ కనెక్ట్ అయ్యామనిపించింది. ఇక్కడ మేజర్ చక్రధర్గా కొంచెం నాకు ఆ గెటప్ కానీ అవన్నీ ఆర్టిఫిషియల్గా అనిపించాయి. అక్కడ నాకు అనిపించింది అంటే
డైలాగ్స్ పవర్ఫుల్గా ఉండేదేమో దాసరి నారాయణరావు గారు, టేకింగ్ కానీ సెంటిమెంటల్ సీన్స్ కానీ బాగా పండించగలిగేది రాఘవేంద్రరావు గారు అని చెప్పి అనిపించింది. ఎవరి పందా వారిది, అది వేరే విషయం. కానీ దాసరి నారాయణరావు గారికి ఏమో ఎక్కువ రమేష్ నాయుడు గారు చాలా సినిమాలు సంగీతం చేశారు. మనం చూసినట్లయితే తొలి రోజుల్లో తాతమనవడు, సంసారం, సాగరం వీటన్నిటిలో చాలా వరుసగా రమేష్ నాయుడు గారి మ్యూజికే ఉండేది. శివరంజన్లో గొప్ప ట్యూన్స్ ఇచ్చారు, మేఘ సందేశ్లో బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు కదా. ఇవన్నీ మనం మర్చిపోలేనటువంటి అంశాలు. అదే రాఘవేంద్రరావు గారికి తొలి రోజుల్లో చక్రవర్తి గారు ఎక్కువ మ్యూజిక్ చేశారు. ఆయన తర్వాత రోజుల్లో ఆయనకి కీరవాణి గారు చాలా సపోర్ట్, ముఖ్యంగా అన్నమయ్య లాంటి సినిమా కావచ్చు, లేదంటే ఆయన చేసిన పెళ్లి సందడి ఇట్లాంటి సినిమాలన్నింటిలో కూడా కీరవాణి గారిని బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు. సో ఇద్దరు కూడా అవార్డ్స్ మనం చూసినట్లయితే ఈయనకు ఒక 10 నంది అవార్డ్స్ వస్తే రాఘవేంద్రరావు గారికి ఆయనకు 16 నంది అవార్డ్స్ వచ్చాయి. ఈయనకు 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వస్తే రాఘవేంద్రరావు గారికి 10 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఇద్దరికి ఆయనకి 2 నేషనల్ అవార్డ్స్ వస్తే రాఘవేంద్రరావు గారికి 1 నేషనల్ అవార్డు వచ్చింది. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్లో తీసిన సినిమాలకి గ్రామరు ఇద్దరు గొప్ప డైరెక్టర్లు ఎవరిదైన శైలిలో వాళ్ళు చెప్పారు. రాఘవేంద్రరావు గారితో ఒక శైలి, ఒక భిన్నమైన శైలి, దాసరి నారాయణరావు గారితో ఒక భిన్నమైన శైలి. అందుకనే మనం ఈ రెండు కంపేర్ చేసినప్పుడు బహుశా మరే ఇతర భాషలో ఇద్దరు డైరెక్టర్స్, దాసరి నారాయణరావు గారు 150 సినిమాలు చేస్తే ఈయన ఒక 100 సినిమాలు పైగా చేసినట్టున్నారు. దాసరి నారాయణరావు గారు తొలి రోజుల్లో చాలా చాలా సినిమాలు చేస్తారని చెప్పా కదా. బహుశా దానివల్ల ఆయన 150 సినిమాలు వచ్చాయమని చెప్పి అనిపిస్తుంది. విచిత్రంగా ఆయన 100వ సినిమా లంకేశ్వరుడు పెద్దగా ఆడలేదు, 150 చిత్రం పరమవీర చక్ర సినిమా కూడా పెద్ద ఆడలేదు. అలా ఉంటుంది. సరే రాఘవేంద్ర గారు కూడా స్లోగా తర్వాత ఆయన ఎస్ఎస్ రాజమౌళిని ఆయన టీవీ సీరియల్ దగ్గరికి గ్రూమ్ చేయటం తన శిష్యుడిగా చెప్పి మనం అనుకోవచ్చు. ఇది దాసరి నారాయణరావు అలాగే కె రాఘవేంద్రరావు, ఇద్దరు గొప్ప లెజెండరీ డైరెక్టర్ని పోల్చిస్తున్నప్పుడు అంటే ఆయా తారాలకి వాళ్ళు ఎలాంటి సినిమాలు ఇచ్చారు అనేటువంటి ఒక కంపారిజన్ చేసినప్పుడు సో నాకు అనిపించింది దాసరి నారాయణరావు గారు చిన్న సినిమాల డైరెక్టరు, చిన్న ప్రొడ్యూసర్ డైరెక్టరు, ప్లస్ పెద్ద హీరోలు కూడా కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. రాఘవేంద్రరావు గారు చిన్న సినిమాలు మొదలుపెట్టి తర్వాత ఆయన పెద్ద సినిమాలకి ఎక్కువ పరిమితం అయ్యి కమర్షియల్ ఫార్మాట్లో ఆయన తీశారు. ఒక డైలాగ్ తోటి బ్రహ్మాండంగా తీయటం, డైలాగ్ తోటి సినిమా చెప్పడం అనేటువంటిది దాసరి నారాయణరావు గారు బాగా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి నాకు అనిపించింది. ఇది ఇద్దరి దిగ్దర్శకుల నుండి లెజెండ్స్ అనండి వాళ్ళిద్దరి సినిమాలని కంపేర్ చేసినప్పుడు, లేదంటే వారిద్దరు వర్కింగ్ స్టైల్ని కంపేర్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి అంశాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.